సమాజం సీతాఫల్ మండి యొక్క సమస్త ఆర్య బంధువులు, అధికారిగణము, మాతృశక్తి పిల్లలు, పరపిత పరమేశ్వరుని కృపతో ఈ సంవత్సరంలో జరుపుకునేటటువంటి యొక్క మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆ రోజున జరుపుకునే బోధరాత్రిని, బోధోత్సవాన్ని మనం ఇక్కడ ఋషి దయానందుని యొక్క స్మరణ చేసుకుంటూ మనం జరుపుకోవడం మనందరికీ కూడా అత్యంత హర్షదాయకము, నిరంతర జీవితంలో ఆనందాన్ని అభివృద్ధి చేసేటటువంటి దినంగా మనం భావించాలి. అందుకని అందరికీ కూడా బోధరాత్రి యొక్క బోధోత్సవం యొక్క శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. బంధువులారా, ఇప్పటి వరకు భగవంతుని యొక్క గుణగణాలను కానీ, ఋషి దయానందుని యొక్క జీవిత ఘట్టాలను కానీ మీరు భజనల రూపంలో చక్కగా విన్నారు. ఈశ్వరుని యొక్క స్తుతిని మనము చేయాలి అంటే అనేక మార్గాలు. ఏమేమిటి చెప్పండి? భగవంతుని మనం నిరంతరం స్మరణ చేయాలి అంటే వాటికి గల కొన్ని పద్ధతులు, మనం చేసేటివి ఏమేమిటివి? ఉపాసన. ఎలా చేస్తాం వాటిని? స్తుతి దేనితో చేస్తాం? భజనతో. ఇంకా మంత్రోచ్చారణ. ఇంకా స్తుతిలో భగవంతుడే ఆ ఈశ్వరుడు తనను తాను ఏ విధంగా మనమంతా ఉపాసించాలనే విషయాలను మంత్ర రూపంలో చెప్పారు. ఇప్పుడే చివరిగా మీరు ప్రార్థన చేశారు. అవన్నీ కూడా వేదోక్తమైనటువంటి వాక్యం. రెండవది, మీరు మన ఏం పేరు, నారాయణ గారు, యాదగిరి గారు, మన రాజేశ్వర్ గారు, వారు కూడా ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేశారు? మన భాషలు, అది దైవ భాష, ఇక్కడ మన భాషలు మనం ఆ గుణాలను స్మరణ చేసుకుంటాం. మరి గుణాలనే చెప్పుకుంటూ పోతే భగవంతుడు ఏమిస్తాడు అంటే మళ్ళీ దాంట్లో ఏం కోరుకుంటాము? ప్రార్థన కూడా చేస్తాం. మొదటగా గుణాలు. ఎందుకంటే ప్రతిసారి చెప్పుకోవడం జరుగుతుంది, ఏ వ్యక్తి దగ్గర అయితే వస్తువు ఉంటుందో అతని దగ్గరనే అర్థిస్తాం. గురువు ఉన్నాడు, ఎందుకు గురువు అయ్యాడు? మన దగ్గర లేదు, అతని దగ్గర ఉన్నది. అది ఏదైనా కావచ్చు. అనేక విద్యలు ఉన్నాయి సృష్టిలో. ఏ విద్య కోరుకున్న వ్యక్తి ఏ వ్యక్తి దగ్గర ఉందో అతడు గురువు అయ్యాడు ఆ వ్యక్తికి. అంటే ఆ విషయ జ్ఞానం నా దగ్గర లేదు, తన దగ్గర ఉంది. అలాగే ప్రకృతిలో ఉన్నటువంటి సమస్త పదార్థాలు భగవంతుడు మనకు అందించినప్పటికీ కూడా వాటిని మనం సందర్భానుకూలంగా కొన్ని సందర్భాలు పొందలేము. అవి ఆ జ్ఞానం కానీ ఆ వస్తువు యొక్క సుఖం కానీ మనం పొందినటువంటి సందర్భంలో ప్రయత్నపూర్వకంగా చేసేటటువంటి ప్రార్థనను భగవంతుడు విని వాటి ద్వారా మనకు వాటిని సమకూర్చడం పురుషార్థం ద్వారా పూర్తవుతుంది. మరి అలా ఈ కార్యాన్ని సంపాదన చేసేటటువంటి భగవంతుణ్ణి మన మాటలలో కానీ, ఆ వేదవాక్కుల ద్వారా కానీ, కవులు రచించినటువంటి కావ్య రూపంలో కానీ, భజనల రూపంలో కానీ, స్తోత్రాల రూపంలో కానీ, ఇలా అనేక మార్గాల ద్వారా భగవంతుని మనం స్తుతిని చేస్తాం. ఇవన్నీ ఎందుకు చేస్తామంటే చివరికి ఎక్కడికి వస్తాము? మనకు ఏం కలగాలి? సుఖము. దుఃఖం మాత్రము లేదు. కానీ ఏ లౌకిక జగత్తులో భగవంతుని యొక్క వెతుకులాటలో పరిగెడుతూ ఋషి దయానందుడు ఆ చిన్న సంఘటనను చూసి, ఇప్పుడే మీరు మొత్తం కథనంతా భజనలో చెప్పేశారు. బాల్యంలోనే ఆ వ్రత దీక్ష తీసుకోవడం, అతనికి ఆ సంఘటన కనిపించడం. మిగతా వాళ్ళంతా ఈ లోకంలో ఇప్పుడు ఎన్ని కోట్ల మంది ఉన్నారు? వేరే దేశాలు వదిలిపెట్టండి, మన దేశంలో ఉన్నటువంటి కోటాను కోట్ల మంది ఆ మార్గంలోనే వెళ్తున్నారంటే వాళ్ళంతా తప్పేనంటే తప్పే. ఒక మహాపురుషునికి మనం చేసేటటువంటి ప్రతి ఒక్క కార్యంలో ఒక విలక్షణమైనటువంటి జ్ఞానం కలుగుతుంది. మనకు దాంట్లో ఆ జ్ఞానం కనిపించదు. ఇది ఇలానే ఎందుకు జరిగింది అనే విషయాన్ని మనం గ్రహించలేకపోతాం. మహాపురుషులకు అది
పూర్వజన్మ సుకృతం, భగవంతుని యొక్క విశేష కృప ఉండడం చేత అది సంభవం అవుతుంది. జగత్తుని మార్చేసేటటువంటి ప్రయత్నం గౌతమ బుద్ధుని జీవితంలో అలాగే జరిగింది. చిన్న చిన్న సంఘటనలు జీవితాన్ని ఎలా ఎటువైపు భగవంతుని వైపు తీసుకెళ్ళి. కానీ ఇప్పటి వాళ్ళు ఏం చేస్తారు, అతన్ని నాస్తికునిగా మార్చేస్తారు. జ్ఞానోదయం అయింది అంటారు కదా, జ్ఞానం ఎక్కడి నుండి కలిగింది? ఆయన ధ్యానంలో కూర్చున్నాం. ధ్యానం చేస్తే ఏం చేశాడంటే భగవత్ స్మరణ చేశాడు. అతని నమ్మే వాళ్ళంతా నాస్తికులు, భగవంతుడు లేడు అనే విషయానికి వచ్చేసి. అదేవిధంగా వారికంటే ముందు ఎవరు? జైనులు. వారు ఏ విధంగానైతే సర్వస్వము లోకంలో ఉన్నటువంటి విషయాలను, వస్తువులన్నింటినీ త్యాగం చేసి ఆయన ధ్యానం చేసి తన జీవితాన్ని గడుపుకుంటే, వీళ్ళు ఏం చేశారు? భగవంతుని పక్కకు పెట్టేసి ఆయన్నే పూజించడం మొదలు. వాళ్ళు నాస్తికులు. మరి వీటన్నిటినీ చూసి మనం నిరంతర జీవితంలో వెళ్ళిపోతూ ఉంటాం. ఓ ఇది సాధారణ సంఘటనే అనుకుంటాం. కానీ ఋషి దయానందునికి మాత్రం ఆ చిన్న సంఘటనని ఏం చేసింది? జీవితంలో నేను నిజమైనటువంటి శివుణ్ణి వెతకాలి. తండ్రి చెప్పిన మాటలు మస్తిష్కంలో నిండిపోయాయి. ఎక్కడున్నాడు శివుడు అంటే కైలాసంలో. మన వాళ్ళు వెళ్ళొచ్చారు మొన్న. ఆయనైతే స్పష్టంగా చెప్పేశారు, నాకైతే కనిపించలేడు. మరి ఇంత ఖర్చు చేసి ప్రాణాలను బలంగా పెట్టుకొని ఆయన చెప్తూ ఉంటే తెలుస్తుంది అంటే ఎలాంటి సంఘటనలు దాటుకుంటూ మనం వెళ్తాము అని. కానీ అక్కడ మాత్రం అదేది కూడా సాధ్యం కాలేదు. మరి ఆ విధమైనటువంటి ఇప్పటి మనకే కనిపించినటువంటి సమయంలో ఆ ఋషుల యొక్క సమయంలో కూడా ఎక్కడి నుండి ఉందంటే ఎప్పుడు కూడా లేనటువంటి, సృష్టి ధర్మానికి విరుద్ధమైనటువంటి భగవంతుడు చరాచర జగత్తులో నిరంతరము ఉన్నాడు. అతడు నిత్యుడు, పవిత్రుడు, అంతటా వ్యాపించి ఉన్నాడు. అందుకని అతన్ని ఏమన్నాము? శివుడు, శివ. ఇప్పుడు మీరు ప్రార్థనలో ఎన్ని మంత్రాలు? శయనకాల మంత్రాలు అన్నీ కూడా తన్మే మనః శివ సంకల్పమస్తు, తన్మే మనః శివ. నా మనస్సు ఎటువంటిది కావాలి? కళ్యాణకారకమై ఉండాలి. ఈ మనస్సు ద్వారా నేను ఎన్నడూ కూడా ఎవరికి కూడా హాని తలపెట్టే విధంగా ఆలోచన ఉత్పన్నం కాకూడదు. నా మనస్సు ఎన్నడూ ఎవరికి కీడు తలపెట్టేటటువంటి భావన ఉత్పన్నం కాకూడదు. ఎందుకంటే ప్రతి విషయంలో మనం ఏం చెప్తాం? మనస వాచ కర్మణ. మొదటగా వచ్చేదే మనస్సు. అందుకే వేదం ఏం చెప్పింది? తన్మే మనః శివ సంకల్పం. మిగతా అన్ని తర్వాత. ఈ మనస్సు పవిత్రంగా ఉంటే ఏమవుతుంది? వాక్కు పవిత్రమవుతుంది. వాక్కు పవిత్రమవుతే కర్మలు పవిత్రమవుతాయి. అందుకని ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటుంది. కర్మలు చేయాలంటే మనస్సు ప్రేరేపించాలి. ఆ మనస్సు ప్రేరేపిస్తేనే అప్పుడు కర్మలు మనం చేయడానికి సిద్ధపడతాం. అందుకని ఈ పర్వదినం ఏదైతే ఉందో లోకానికి జ్ఞానం చెప్పేటటువంటి విధంగా శివుడు అన్నారు. అతన్ని ఇంకేమన్నారు? శంకరుడు అన్నాడు. శం అంటే కళ్యాణం, కరుడు. శం కరోతి శంకర అంటే కళ్యాణం చేసేటటువంటి వ్యక్తి ఎవరు? భగవంతుడు. అందుకని అతని పేరు శంకరుడు. ఇంకా ఏమన్నారు? మహాదేవుడు. మహా అంటే చాలా, దానికి ఒక అంతము లేదు, చాలా విశాలమైన. దేవ అంటే దేవుడు. అంటే దేవానాం దేవ మహాదేవ. దేవతలకే ఎవరు దేవతలు? విద్వాంసులు. అదే విధంగా సమస్త జగత్తులో ఏ ఉపకారం చేసే ప్రతి ఒక్క ప్రాణి అన్ని కూడా దేవత. మనం కనుక మనస్సుతో, వాక్కుతో, కర్మలతో ఉపకారం చేసి నిరంతర లోకానికి హితం చేస్తే దేవతా స్వరూపులు. అటువంటి అందరికీ కూడా ఎవరు? దేవుడు భగవంతుడు. అందుకే అతడు మహాదేవుడు. ఇంకేం చెప్తారు? శంభు అంటే కళ్యాణకరమైనటువంటి వాతావరణాన్ని ఉత్పన్నం చేసేవాడు. అర్థమైనా? ఇలాంటి వాతావరణం మనకి ఏదైనా దుఃఖాన్ని కలిగించే వస్తువును ప్రకృతిలో ఇచ్చాడా అంటే ఇవ్వలేడు. ఆ నీటి ద్వారా సుఖాన్ని పొందుతాం, ఆహారం ద్వారా సుఖాన్ని పొందుతాం, ప్రకృతిలో ఉన్నటువంటి వాయువు ద్వారా ఆనందాన్ని పొందుతాం, అగ్ని ద్వారా ఆనందాన్ని పొందుతాం. ఏ వస్తువు అయినా సరే, ఫలమైన, పుష్పమైన, ఇంకా రకరకాల పదార్థాలు అన్నిటితో మనం ఏం వెతుకుతుంటాం? ఆనందాన్ని. ఆ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి వేదాన్ని ఇచ్చాడు.
వేదాన్ని మనం పక్కకు పెట్టేశాం కాబట్టి ఆ వస్తువులు మనకి ఏం చేస్తున్నాయి? దుఃఖాన్ని ఇస్తున్నాయి. ఇప్పుడు మీరు ఒక యంత్రాన్ని కొన్నారు, అది వాహనమే కానీ యంత్రమే కానీ, దాన్ని నడిపించే విధానం కనుక తెలియకపోతే అదేంటిది? ఇంకా దుఃఖాన్ని ఇస్తుంది. సుఖాన్ని పక్కకు పెట్టండి, ఉన్న సుఖం పోతుంది, లేని దుఃఖం కొని తెచ్చుకున్న వాళ్ళం. అదేవిధంగా ఇంత విశాలమైనటువంటి ఆనందాన్ని, రకరకాలైనటువంటి సుఖాన్ని ఇచ్చేటటువంటి ప్రకృతిని తెలుసుకునేటటువంటి జ్ఞానం ఎక్కడ ఉంది అంటే వేదంలో. ఆ వేదాన్ని మనం ఏం చేసాము? నేను చదవకూడదు, నువ్వు చదవకూడదు, ఇంకొకరు చదవకూడదు అని దాన్ని వేద భావాలు పెట్టేసి వేదాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి దానివల్ల ఏమైంది? ప్రకృతితో కలిగేటటువంటి ఆనందాన్ని మనం పొందకుండా. ప్రతి పర్వదినంలో నేను అనేక సార్లు మీకు చెప్తూనే ఉన్నాను, ఏ పర్వదినమైనా మన వినాశనానికి మనం దారి తెచ్చుకుంటాం. అవునా? ఈ రోజుల్లో ఏం చేస్తారు? శివాలయానికి వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నాం? అభిషేకం. ఏమేమిటి చెప్పండి? అభిషేకం చేస్తారు. పాలు, చక్కెర, నెయ్యి, పెరుగు, తేనె, ఇంకా ఎన్ని రకాల పండ్లు ఉంటే అన్ని రకాల పండ్ల రసములు, పువ్వులు, ఆకులు, బియ్యము, మీ చెప్పలేనన్ని పదార్థాలన్నీ కూడా ఇక్కడ ఇస్తాం. ఎవరైనా మన పైన తేనె పోసారనుకోండి, తేనె వదిలిపెట్టండి, ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు, వచ్చి నీళ్ళు కుమరించారనుకోండి, ఆయన నిరంతరం పడుతూనే ఉంటాయి. ఇంకా పైన పెద్ద లొట్టి కట్టేస్తారు. అది నిరంతరం ధార ఆగకుండా పడుతూనే ఉండాలి. మన పైన కనుక పడితే కోప్పడతారా లేరా? తెలిసి తెలియక ఎవరైనా చేయి తాకింది, మీ మీద ఏదైనా పడిపోయింది, ఎన్నిసార్లు తిట్టుకుంటారండి. కొందరికేమో భయంతో బయటకి చెప్పలేము. కొన్నిసార్లు మన వ్యక్తే కదా అని ఓర్చుకుంటాం. ఆ వ్యక్తి యొక్క సహనశీలతను బట్టి దాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటాం. అయినా కూడా మనస్సులోనైతే బాధ. ఇంత మంచి పట్టు చీరలను నాకు ఖరాబ్ చేసేస్తారు, పట్టు వస్త్రాలను ఖరాబ్ ఉంటుందా? అదేవిధంగా అన్ని పదార్థాలు ఉపయోగకరమైనటువంటి వాటిని వేటినైతే మనం భుజించాలి, అవన్నీ ఎందుకు పోసారు అంటే అర్థం చెప్పరు. ఎందుకు పోస్తారండి చెప్పండి? ఇప్పుడు ఈ విగ్రహమే అనుకోండి, శివుని విగ్రహమే అనుకోండి, దాని ముందట పండ్లు పలహారాలు పెట్టారంటే ఏమంటారు? దాన్ని నైవేద్యం అని చెప్పేస్తారు. అవి ఎందుకు అంటే దాన్ని తినడానికి అని పెట్టారు. మరి మీద పోసినవి దేని కొరకు? అభిషేకం అంటే ఏంటిది? ఏం శుద్ధి? ఇప్పుడు కనుక మిమ్మల్ని ఆ వస్తువులు కనుక పోస్తే శుద్ధి అవుతుందా అశుద్ధి అవుతుందా? అవన్నీ అలాగే ఉంచండి, ఒకదాని తర్వాత కడుగుతారెందుకు? మళ్ళీ కడగకూడదు కదా, వెంటనే నీళ్ళు కుమరిస్తారు, వెంటనే నీళ్ళు కుమరిస్తారు. మురికి పోతుందా? ఇంకా లేని మురికి వస్తుంది దానిపైన. మళ్ళీ రుద్దుతారు సరుకులు వేసి, వాటికి పౌడర్లు వేసి మరీ రుద్ది చివరికి మళ్ళీ అలంకరణ చేస్తుంటారు. మన ఇంట్లో పాత్రలే చూడండి, అక్కడ విగ్రహం వరకు వదిలిపెట్టండి. మీరు వండినటువంటి వంటలు ఏవైతే పాత్రలు ఉన్నాయో అయిపోయిన తర్వాత తోముకుంటారా లేదా? తోమకుండా అట్లాగే ఉంచదు, మళ్ళీ వండడానికి ఉపయోగపడవు. ఆ పాత్రల్లో ఒకవేళ చేసినా కూడా ఈ వండిన పదార్థం కూడా పాడైపోతుంది, వ్యర్థమైపోతుంది, ఉపయోగానికి రానటువంటిది. అలా అమూల్యమైనటువంటి సంపూర్ణమైనటువంటి పదార్థాలు అక్కడ వేసేటివన్నీ కూడా అమృత తుల్యమైనటువంటి పదార్థాలు. వేటినైతే మనము శుద్ధంగా సమయానుకూలంగా భుజించేటటువంటి విధానం. ఈరోజు అందరూ ఉపవాసం ఉంటారు. దేని కొరకు ఉంటారు? ఒకవేళ తింటే ఏదైనా శివుడు ఆ కళ్యాణం చేస్తాడని భయంతో ఉంటారు. మంచి జరుగుతుందని ఎవరు ఉండరు. ఎప్పుడైపోతుందా, రాత్రి 12 గంటలు దాటిపోతుందా, ఎప్పుడైపోతుందా, నేను ఎప్పుడు తినాలి అని ఎదురు చూపులే ఉంటాయి. 100కు 99% మంది ఇదే విధంగా చూసారండి. అయిపోయిందండి, వదిలిపెట్టారండి,
ఉపవాసం వదిలిపెట్టాను. ఏంటి వదిలిపెట్టేది? దాన్ని పట్టుకున్నాం, ఎప్పుడు వదిలిపెట్టేది? ఎప్పుడు? అయ్యో నిన్న నీకు తిననే లేదు, దినమంతా ఉపవాసమే ఉన్నాను. ఎందుకు అనుకున్నాం? ఎందుకంటే శివరాత్రి నువ్వు ఏం చేసావు ఆ టైంలో అంటే ఏం చేయలేదు, సినిమాలు చూస్తున్నాను. పర్వదినంలో భగవంతుని యొక్క ఉపాసన చేయాలి, అతన్ని స్తుతించాలి, ఆయన ప్రార్థన చేసి నిండుగా తింటే అజీర్తి అవుతుంది, వ్యక్తికి మజ్జు వస్తుంది. ఆ వ్యక్తి ఎప్పుడు కూడా భక్తి చేయలేడు, ఈశ్వరుని యొక్క స్తుతిని చేయలేడు. అందుకని ఏం చేయాలి? ఉపవాసంతో ఉంటే ఎంతగా శరీర శుద్ధి, శరీరం ఎలాగైతే చేసుకుంటూ పోతుందో మన మస్తిష్క శుద్ధి కూడా ఈ ధ్యానం వల్ల అయిపోతుంది. అంతరాత్మ పవిత్రతను పొందుతుంది, జీవితంలో పరమానందాన్ని పొందుతాము. ఇవన్నీ కూడా శుద్ధికి ఉపాయాలు. ఆ శుద్ధి పక్కకు పెట్టేశాము. ఒక పూట తినే అన్నాన్ని వదిలిపెట్టి 10 పూటలు తింటున్నాము. ఆ రోజు ఎన్ని రకాల పండ్లు తింటారండి? ఈరోజు మేము వచ్చి అక్కడి నుండి మొదలుకొని ఇక్కడ దాకా అన్ని అవే దుకాణాలు కదా. ఆ పదార్థం మంచిదే, కానీ ఆ జ్ఞానం మనకు సరిగ్గా లేకపోతే అది ఏమవుతుంది? ఇది చెత్తకొండిగా మారిపోతుంది. ఆహారం భుజించే వ్యవస్థ మనకు ముందుగానే చెప్పారు. ఆ విజ్ఞానం మనకు తెలుసుకుంటే లాభం, తెలుసుకోకపోతే దుఃఖమే. అంతటి దుఃఖాన్ని మోయలేము. అందుకని ఏ పర్వదినమైన పవిత్రతకు చిహ్నంగా ఉపవాస దీక్షతో ఉంటే శరీరము తన శుద్ధిని తను చేసుకుంటూ ఉంటుంది. ఆ శుద్ధికి సరిపోయేటటువంటి సమయాన్ని మనం ఆ రోజులో ఇస్తాము. అందుకని ఆ సమయంలో వ్యర్థంగా, ఎందుకంటే మిగతా పనులు చేస్తే శరీరం అలసిపోతుంది. అలసిపోకుండా ఇంకా మనము ఆనందంగా ఉండాలంటే ధ్యానం చేసుకోవాలి, భగవంతుని ఉపాసన చేయాలి. ఆ సమయం ఏమవుతుంది? ఈ జీర్ణక్రియకు సంబంధించిన వ్యవస్థలు సద్దుమణుగుతాయి. రకరకాల మన పైన వచ్చేటటువంటి ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మన జీవితంలో సుఖంగా ఉండగలం. అవి పూర్తిగా పక్కకు పెట్టేశాము. ఇక ఈ రోజు గుర్తుకు లేనన్ని పదార్థాలన్నీ కూడా మన ముందుకు వచ్చేస్తాయి. అన్నం ఒక్కటే భోజనం అని అనుకుంటారు, మిగతావన్నీ భోజనం కాదు అని లెక్క పెట్టేశారు. నిజానికి మన పెద్దలు ఏం చెప్తున్నారు? మనం తినే ప్రతి ఒక్క పదార్థం అది భోజనమే. ఒకసారి ఒక సంఘటన, స్వామీజీ గారు ఉన్నారు కదా మనకు కామారెడ్డి, వారు ప్రతి సంవత్సరం శిబిరాన్ని పెడతారు. శిబిరం తెలుసు కదా, యోగ సాధన. ఏం చేస్తారు ఆ సమయంలో? అందరూ ధ్యానం ఎలా చేయాలి, ఏ విషయాలు, అష్టాంగ యోగము, మిగతా యోగాసనాలు, మంత్రోచ్చారణ, రకరకాల విషయాలు తెలుసుకుంటారు. అక్కడ ఒక అమ్మగారు వచ్చారు. వచ్చేసి స్వామి దగ్గరికి రాగా స్వామీజీ అడిగారు, మరి అమ్మ భోజనం అయిందా అంటే, కాలేదు స్వామీజీ. స్వామి అంటారు, అయిందమ్మా, మీరు ఇప్పుడే చేశారు, నేను చూశాను అని. అంటే కాలేదు స్వామి, నిజంగా చేయలేదు అంటే, ఇప్పుడే చేశాను కాబట్టి చపాతీలే తినాను స్వామీజీ అన్న. అంటే ఇప్పటికీ కూడా అందరి మనసులు ఏంటిది? అన్నము తింటేనే భోజనము, లేకపోతే అది భోజనం కాదు. మీరు ఇంకేమైనా తినండి, దానికంటే విశేషమైన పదార్థాలు ఏవి తిన్నా కూడా అది భోజనం కాదు అని. అలాగే ఈ పర్వదినానికి కూడా జనులు ఏం చేస్తున్నారు? ఉపవాసం అనే పేరుతో ఇంకా ఎక్కువగా భోజనాన్ని స్వీకరించి నానా ఇబ్బందులు పడుతున్నారు. అంటే ఫలాహారం శ్రేష్టమైనప్పటికీ కూడా అన్ని రకాల పండ్లను కలిపి తినడం కూడా సరి అయింది కాదు. ఆయుర్వేదం ఏం చెప్తుంది? ఒక సమయంలో ఒక పండు, ఒకే రకమైనటువంటి పండు నిండుగా తినండి. అది ఎంతసేపట్లో అరిగిపోతుంది? అరగంటలో అరిగిపోతుంది. ఆ తర్వాత కొద్ది సమయానికి వేరే పండు స్వీకరించండి. అది పూర్తయిన తర్వాత ఇంకొకటి. ఎందుకంటే అన్నం కానీ మనం మిగతా భోజన పదార్థాలు ప్రతిరోజు తినే వాటికి 1 గంట నుండి మొదలుకొని 3 గంటలు 5 గంటల సమయం కూడా పడుతుంది భోజనం చేయడానికి. కానీ ఈ యొక్క మనము ఈ పండ్లు ఏవైతే ఉన్నాయో వీటిని కనుక భుజిస్తే మీరు ఎంత తిన్నా కూడా కడుపు ఏముంటుంది? ఖాళీగానే ఉన్నది అనుకుంటారు. అనిపిస్తుందా? అంటే శరీరానికి బరువు అనేది వాటి ద్వారా కాదు, ఎందుకంటే ప్రకృతి ద్వారా లభించినటువంటి అమృతం అది. వాటిని మనం ఎక్కడో వేసి నాశనం చేయడం అది చాలా భయంకరమైన పొరపాటు.
మన దక్షిణాత్య అంటే ఈ దక్షిణ భారతం వాళ్ళు చాలా శ్రేష్టమైన వాళ్ళు అనుకోవాలి కొంచెం విషయంలో. ఎందుకంటే ఈ పర్వదినాన్ని కొంచెం పవిత్రంగానే మనం చూస్తాం. కానీ ఉత్తర భారతంలోకి వెళ్తే ఈ పర్వదినాన్ని చాలా భయంకరంగా నాశనం చేసేసారు. ఏం చేస్తారు? ఈరోజు రాత్రంతా వాళ్ళు జాగరణనే చేయకుండా దానితో పాటు వాళ్ళు మత్తు పదార్థాలు స్వీకరిస్తారు. ఏం స్వీకరిస్తారు? మొట్టమొదటి భంగు. దేనినైతే ప్రభుత్వాలు కూడా నిషేధించాయో, ఎక్కడ కూడా వాటిని అమ్మకూడదు, వాటిని ఉత్పన్నం చేయకూడదు, పండించకూడదు అని చెప్తారు. అటువంటిది ఈరోజు పుష్కలంగా బయటకు వచ్చేస్తుంది. దాన్ని ఆపేవారు లోకంలో ఎవరు లేరు. భగవంతుని స్తుతి మత్తు ద్వారా వస్తుందా? మత్తు తాగిన వ్యక్తి మనకు రోడ్లపైన కనిపిస్తారు. వీళ్ళు అదే పరిస్థితుల్లో ఈ సమయంలో ఈ రోజు అంతా కూడా ఉంటారు. రాత్రంతా అదే స్థితిలో ఉంటారు. ఏంటంటే ఆ శివుడు కూడా ఏం స్వీకరించారు? భంగు తాగుతారు. ఎంతటి మూర్ఖులండి! ప్రతి దేవి దేవతలను వీళ్ళు ఆరాధిస్తున్నారా, నిందిస్తున్నారా అర్థం కావడం. నీచాతి నీచమైనటువంటి పేర్లను వాళ్ళకి పెట్టడం, వాళ్ళు ఇలాంటి చెడు కర్మలు చేస్తున్నారని వాళ్ళని నిందించడము చాలా హేయమైనటువంటి నిందనీయమైనటువంటి విషయం. అవి కనుక మనం చెప్తే అది వాస్తవమేంటి, అది సరిగ్గానే ఆ శివుడు అలాగే చేశాడు. అది తాగి ఏం చేస్తున్నాడంటే తాండవం చేస్తున్నాడు. ఎందుకు తాండవం చేస్తున్నాడంటే అర్థం లేదు. అసలు ఈరోజు ఈ పర్వాన్ని ఎందువరకు జరుపుకుంటారు చెప్పండి ఒక మాటలు. మనం శ్రీరామనవమి జరుపుకుంటేనేమో ఆయన జన్మదినం అనుకున్నారు. కొందరు ఏమంటారు ఆయన వివాహ దినం అని కూడా అంటారు. సరే, ఏదైనా కావచ్చు. ఇంకా జన్మాష్టమి జరుపుకుంటే శ్రీకృష్ణుని యొక్క జన్మదినము అని చెప్పుకుంటారు. వినాయక చవితి అంటే ఆయన కూడా ఉత్పన్నమైన రోజు అని చెప్తారు. మరి ఈ రోజు ఏంటి చెప్పండి? శివరాత్రి పర్వదినాన్ని దేని కొరకు జరుపుకుంటాం? ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. అయితే ఈ రోజు పొద్దున రేడియోలో వస్తున్నాడు మహత్వం, శివరాత్రి యొక్క మహత్వం చెప్తున్నారు. ఏమేమిటి అంటే ఒక 20-30 విషయాలు అన్ని కలుపుకొని చెప్పేసరి. ఏంటివి? ఒకటేమో శివుడు లింగ రూపంలో ఉత్పన్నమయ్యాడు. ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు శివపురాణం చదివారా? అది కనుక మనం ఓపెన్ చేసి దాన్ని విప్పి కనుక అక్కడ ఉన్నటువంటి విషయాలను మనము చదివితే పక్కకున్న వ్యక్తులకు చెప్పలేము. అర్థమైందా? అందులో ఉన్నటువంటి విషయాలను చెప్పలేము. అంత పనికి రానటువంటి విషయాలు దాంట్లో. మరి ఎవరు చదువుతున్నారు? మనం నమ్మాలి, వాటిని ఉపయోగించాలి అంటే ఇక్కడైనా ఒకటి రెండు మంచి విషయాలు ఉండొచ్చు. వాటిని మంచి విషయాలు ఎక్కడున్నా వాటిని స్వీకరించడానికి సిద్ధంగానే ఉన్నాం. కానీ ఆ పురాణంలో ఉన్నటువంటి విషయాలు ఆ శివుని యొక్క వర్ణన ఎంత నీచంగా వర్ణించాయంటే మనం వాటిని సమూహంలో కాదు, ఇద్దరు వ్యక్తులు కూర్చుని కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితులు. ఎక్కడి నుండి? ఋషి దయానందుడు సత్యార్థ ప్రకాశంలో స్పష్టంగా వివరించాడు. వామమార్గులు ఎప్పుడైతే తయారయ్యారో, ఎవరి తర్వాత? ఈ జైనుల యొక్క బౌద్ధుల యొక్క పరంపర తర్వాత వాళ్ళు ఏం చేశారు? ఈ శివుణ్ణి ఈ లింగ రూపంలో తయారు చేసేసి దాన్ని మనము ఆరాధించాలి, ఉపాసించాలి. వాళ్ళు కూడా వస్త్రాలు లేకుండా స్త్రీ పురుషులందరూ విచ్చలవిడిగా తిరుగుతారు. అక్కడ పతి పత్నుల యొక్క సంబంధము లేదు, పుత్రుల యొక్క పుత్రికల యొక్క భేదము లేదు, అక్కజెల్లెలు అన్నదమ్ముల యొక్క భావన లేదు. అక్కడికి వస్తే అందరూ సమానమే. ఎవరి యొక్క? ఈ వామ మార్గుల యొక్క. అందుకని మీరు ఒక నిజమైన సంఘటన చెప్తాను. జగన్నాథుని యొక్క గుడి ఉంది కదా, ఎక్కడుంది కదా? అక్కడ ఎవరెవరు విగ్రహాలు ఉంటాయి? కృష్ణుని జగన్నాథుడని, బలరాముని బలభద్రుడని, సుభద్రను సుభద్ర. ఎవరు వీళ్ళు ముగ్గురు? బలరాముడు అన్న, కృష్ణుడు తర్వాత, సుభద్ర చెల్లెలు.
ఈ వామమార్గి పరంపరలో వచ్చినటువంటి ఆ పద్ధతి అది. మిగతా మీరు ఏ గుళ్ళలోనైనా చూడండి, ఎవరెవరు ఉంటారు? పతి పత్నులు ఉంటారు, భార్యాభర్తల యొక్క విగ్రహాలే కనిపిస్తాయి అక్కడ. అవునా? వాళ్ళకు ఇది తప్పు కాదు. అది మనం చెబితే ఏం మాట్లాడుతున్నా, నీకేమైనా బుద్ధి ఉందా, తెలిసిందా, విషయ జ్ఞానం ఉందా అంటారు. అవునా? స్వామీజీ స్పష్టంగా చెప్తున్నాడు, ఇలాంటి అనేక రకాల సందర్భాల్లో మందిరాలను తయారు చేసి వాటిని చేస్తే మళ్ళీ వాళ్ళల్లో వాళ్ళే పోట్లాడుకొని కొన్ని ఆ పరంపరలు కనుమరుగైపోయాయి, కొన్ని మిగిలిపోయాయి. మిగిలిపోయిన వాటిలలో కేవలం ఇప్పుడు శివుని యొక్క విగ్రహ రూపంలో ఆ లింగాన్ని మాత్రమే ఆపేశారు. అది ఎందుకంటే కూడా ఎవరికి అర్థం కాదు. అందుకని ఆ పురాణంలో వ్యక్తి యొక్క జననేంద్రియంగా దాన్ని వర్ణించారు. కొన్ని మందిరాల్లో సరిగ్గా అదే పోలికతో ఉంటుంది. ఏ వస్తువును మనం అపవిత్రంగా భావిస్తామో దానిని ఏ విధంగా నిరంతర శుద్ధితో ఉంచాలంటామో దాని కొరకు మీరు నిరంతర పాటలు పడుతూ ఉన్నారంటే ఎంతటి మూర్ఖత్వం! ఎక్కడికి వెళ్ళిపోతుంది మన సమాజం? దేనిని పూజిస్తుంది? బయటికి వెళ్తున్నాయి, భూమిలో తవ్వినాకొద్ది బయటకు వెళ్తున్నాయి అంటే ఆ సమయంలో వాటి యొక్క విలువ లేదు అని తెలుసుకొని పాడేశారు, వాటిని పాతి పెట్టేశారు. ఎక్కడెక్కడ నదులలో, సముద్రాల్లో, లేకపోతే ఆ చెరువులలో, బావులలో వాటిని పడేశారు. ఇప్పుడు ఏదో కారణం చేత మీరు తవ్వినప్పుడు బయటపడ్డాయి. బయటపడినంత మాత్రాన ఉద్భవించేశాడు అన్నట్టు. స్వామి చెప్తాడు అండి ఆ సంఘటన చెప్తూ, ఒక వ్యక్తి రాత్రికి వెళ్ళేసి భూమిని తవ్వేసి దాంట్లో ఎన్నో కిలోల శనగలు పోసేసి పైన విగ్రహాన్ని, ఏదో లింగం కానీ విగ్రహం కానీ ఏదో ఒకటి పెట్టేసి కప్పేస్తాడు. వీరికి రాత్రికి ఏమొస్తుంది, పొద్దున లేవగానే శివం వచ్చేస్తుంది, దేవుడు వచ్చేస్తాడు. వచ్చేసి ఏం చేస్తాడు? పూనకంతో ఫలానా దగ్గర నేను ఉన్నాను, నన్ను బయటకి తీయండి అని నీళ్లు పోయండి. నీళ్లు పోస్తే నా అంతా ఎట్లాను నాకైతే వాటినంతలో అది బయటికి వస్తూనే కనిపిస్తుంది. దాన్ని తవ్వి చూస్తారు, ఎవరన్నా చూడరు. చూసినా కూడా ఆ సమయం వరకు వీళ్ళు చేసే క్రియల వల్ల అవి కనుమరుగైపోతాయి. ఇలాంటి దుష్ట క్రియల ద్వారా మనుషులను మోసం చేసే పరంపర ఇంకా కొనసాగుతుంది. అందుకని ఉత్తర భారతంలో ఇలాంటి చెడు పదార్థాలు మందుయే కాదు, ఏంటిది మన ఇప్పుడైతే సిగరెట్లు, అక్కడ ఏంటిది ఆ పొగకు సంబంధించిన పొగాకులు, రకరకాలైనటువంటి మత్తు పదార్థాలు అన్నిటినీ కూడా శివుడు వాటిని చేస్తారు. కొన్ని చిత్రాలు కూడా మీరు చూసి ఉండొచ్చు. శివుని నోట్లో చుట్ట పెడతారు, చూస్తున్నారా లేదా? ఎప్పుడన్నా పెద్ద పెద్ద చుట్టలు ఆయన అది తాగాడు. ఇంకా ఈ రోజు అంటే శివుడు తాండవం చేసే రోజు. తాండవం అంటే ఏంటి చెప్పండి? డ్యాన్స్ అంటున్నారు. ఒక వ్యక్తి బంగు తాగితే అలాంటి నృత్యం చేయాలా లేదా? మీరు వద్దన్నా కూడా అలాంటి నృత్యం చేయవలసింది. ఎందుకంటే వాళ్ళు తాగిపించారు కాబట్టి. మనం తాగిపోయలేము అలాంటి శివునికి ఎప్పుడు. మన శివుడు ఎటువంటి వాడు? ధ్యానావస్థలో కూర్చుకొని నిరంతరం ఈశ్వరుని యొక్క ఉపాసన చేసేవాడు. ఏ వ్యక్తి అయితే తాగుతాడో ఆ వ్యక్తి అతనికి తాగిపిస్తాడు కూడా. అంటారు ఆదియోగి అని పేరు పెట్టారు, ఆదియోగి అని. ఆదియోగి ఎవరు అంటే శివుడు అని చెప్తున్నాం. ఏం చేస్తున్నాడంటే అతను ధ్యానంలో కూర్చొని ఉపాసన. ఎవరిని అంటే వాళ్ళకి సమాధానం లేదు, కానీ మన దగ్గర సమాధానం ఉంది. ఎవరిని ఉపాసిస్తున్నాడు ఆయన? ఈ చరాచర జగత్తును ఉత్పన్నం చేసినటువంటి భగవంతుని నిరంతరము ధ్యానిస్తూనే ఉన్నాడు. అతని మనస్సులో స్తుతిస్తూ ఉన్నాడు, అతన్ని ప్రార్థిస్తున్నాడు, అతన్ని ఉపాసిస్తున్నాడు. ఆ జ్ఞానం పొందడానికి నిరంతరం మనం అతన్ని తలుచుకోవాలి. ఆ మహాపురుషుని యొక్క దివ్యమైనటువంటి అడుగుజాడలో మనం వెళ్ళాలి అని చెప్తున్నాం. కానీ అతని అడుగుజాడల్లోనే మనము మొత్తం నాశనం చేసేసాం. అతడే చనిపోయిన వాడని మనం కీర్తిస్తున్నాం, వర్ణన చేస్తున్నాం. అందుకని మహాపురుషుల యొక్క జీవితంలో ఎన్నడూ వాళ్ళు ఎప్పుడు కూడా చెడును చేయలేరు. వాళ్ళు అశుద్ధమైన వస్తువులను ఎన్నడూ భుజించలేరు. మనం కనుక వారి యొక్క పురాణ కథలను కనుక చూస్తే, ఒకవేళ నిజమైన ఈశ్వరుడు కనుక, ఈశ్వరుడికి మనందరినీ ఉత్పన్నం చేశాడు కదా. ఒక ఈశ్వరుడు ఉత్పన్నం చేశాడా, లేక మిమ్మల్ని ఒక ఈశ్వరుడు, నన్ను ఒక ఈశ్వరుడు ఉత్పన్నం చేశాడు? మరి ఒక ఈశ్వరుడు అయితే మిమ్మల్ని ఒక రకంగా, నన్ను ఒక రకంగా ఎందుకు తయారు చేశాడు?
కర్మఫలం ఎంత? మరి ఆ ఈశ్వరుడు మన యొక్క కర్మలను దృష్టిలో పెట్టుకొని ఇన్ని రకాలుగా చేశాడు. చేసినప్పుడు ఆ భగవంతుడికి మనం చేసే ప్రతి ఒక్క కర్మలు తెలుసు. మంత్రంలో చదివారు, శయనకాల మంత్రంలో ఏంటిది? భూతం చ భవిష్యత్ వర్తమానం అన్ని కూడా తెలుసు. అవునా కదా? అంటే ఏం తెలుసు? మన భూతకాల జ్ఞానం తెలుసా? తెలియదా? నిన్నేం జరిగిందో తెలియదా మీకు? తెలుసు. కానీ మనకంటే పూర్వం ఏం జరిగిందో తెలుసా అంటే అది కొంతవరకు తెలుసు. ఎక్కడి వరకు? మనకు జ్ఞానం ఎంతవరకు అందిందో అంతవరకే తెలుసు. ఈ సృష్టి ఉత్పన్నమైంది ఎన్ని సంవత్సరాలైంది? ఎంతో కొంత లెక్క. అంతకుముందు అయింది అని తెలుసు. ఆ జ్ఞానం మాకు ఉంది. ఇంకా ఎప్పటి వరకు ఉంటుంది? మొత్తం సృష్టి కాలం ఎంత? 400 కోట్ల సంవత్సరాలు. ఇంత తీసేస్తే ఇంకో 200 పైన కోట్ల సంవత్సరాలు సృష్టి ఉంటుంది. అంటే మీరు భవిష్యకర్తలు, మీకు భవిష్యత్తు కూడా తెలుసు. తెలియదు. భూతకాలం తెలిసింది, భవిష్యత్తు తెలిసింది, వర్తమానం ఎట్లాగో ముందే ఉంది, మన ముందే కనిపిస్తుంది. మరి మనం కూడా దేవుళ్ళం అయిపోయాం. అయ్యామా కాలం? అంటే ఇది సీమితమైనటువంటి లెక్క. వచ్చే సంవత్సరం మళ్ళీ ఇదే రోజున శివరాత్రి వస్తుంది. ఆ జ్ఞానం నాకుంది. భవిష్యత్ కాలం తెలుసు. ఈ రోజు ఆదివారం, రేపు వచ్చేది సోమవారం. ఆ భవిష్యత్ జ్ఞానం కూడా మాకు తెలుసు. నిన్న జరిగిపోయిన దినం కూడా మాకు తెలుసు. ఇంతవరకే మన జ్ఞానం. కానీ భగవంతుని యొక్క దృష్టిలో సంపూర్ణమైనటువంటి జరిగిపోయిన సృష్టి, ఆదుని అంతకుముందు కలిగినటువంటి సృష్టిలన్నిటి యొక్క జ్ఞానం తనకు తెలుసు. వర్తమానం ఎలాగైతుందో అది నిరంతరం అతనికి తెలిసే ఉంటుంది. భవిష్యత్తు కూడా ఎలా ఉంటుందనే విషయం తెలుస్తుంది. అంతేగాని నీవేం చేయబోతున్నావు, ఇంకేదో చేస్తున్నావు అనే విషయం మాత్రం ఈశ్వరునికి కూడా తెలియదు. ఆ కర్మ అతనే చేపిస్తున్నాడు అనే విషయం కూడా అసత్యం, అబద్ధం. నీ మనస్సులో సంకల్పం వచ్చేసింది, నేను ఈ రోజు యజ్ఞం చేస్తాను, నీ సంకల్పం, ఆ విషయం అతనికి తెలిసిపోయింది. నేను ఇక్కడి నుండి వెళ్ళగానే ఇలాంటి ఆహారాన్ని భుజిస్తాను అని మనస్సులో ఉత్పన్నమైన ఆ విషయ జ్ఞానం తెలిసిపోయింది. అంటే ఈ భవిష్యత్ విషయాలను ఏవైతే మనం మనస్సులో తలుచుకొని అనుక్షణమే ఈశ్వరుడికి ఆ విషయ జ్ఞానం తెలిసిపోతుంది. అంతేగాని నీవు ఏ కర్మలైతే చేస్తున్నావో వాటిని అతడే చేయించడు ఎన్నడు కూడా. అంటారు కదా ఊరికే, శివుడి ఆజ్ఞ లేని జీవైనా ఎందుకుంటుందని ఇప్పుడే దాన్ని వేయి కలిగండి కొట్టకుండా ఏం చేస్తుంది? ఆయన ఆజ్ఞాపించాడు కుటుంబని, అది తన స్వభావం. మిమ్మల్ని చొక్కడు కొట్టారనుకోండి, ఎవరన్నా మీరు కొడతారా లేదా? 2 కొడతారు, ఇంకోటి లేచి. ఆ ఆజ్ఞాపించాడు అతను. అందుకే స్వామి దయానందుడు చమత్కారంగా మాట్లాడతాడు ఒక్కోసారి. ఒకవేళ ఒక జ్యోతిష్కుని దగ్గరికి వెళ్ళండి, నా భవిష్యత్ చూడండి, లేక నా యొక్క తలరాత చూడండి, నా ఏం జరుగుతుంది అని. ఇలా చేస్తే ఏమవుతుంది? ఆయన అలా చెప్తే అలా కాదు, నేను ఇలా చేస్తానని చెప్పేసి విపరీతంగా చెప్పేసి, లేదు అలా కాదు ఇలా చెప్పండి, అదంతా అసత్యం అని నిరూపించాలి. ఈ రోజుల్లో మనం చేయవలసింది ఒక మంచి పని అండి. ఏంటంటే వివాహాలకు కానీ మిగతా సందర్భాలకు కానీ ఇప్పుడు ఉన్నటువంటి జ్యోతిష్కులు కానీ పురోహితులు కానీ పండితులు అనే పేరుతో చలామణిలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఒక ముహూర్తాన్ని తీసి పెడుతున్నారు, లేక జాతక ఫలాలు తీసి ముందు పెడుతున్నారు. అమ్మా, మీ యొక్క పుత్రుడు కానీ మీ యొక్క పుత్రికి కానీ ఫలానా వ్యక్తులకు చెందినటువంటి వాళ్ళ యొక్క గోత్రనామాలు అన్నీ కూడా చక్కగా కలుస్తున్నాయి, ఏ మాత్రం లోటుపాట్లు లేవు, వీళ్ళకు వివాహము మీరు చేయించవచ్చు. లేదు దీంట్లో ఏదైనా మార్పులు చేర్పులు చేయాలి అంటే అతని పేరులో కొంచెం ఇది ఉంది, ఆ పేరును మార్చేసేయండి, అన్నీ సర్దుకుపోతాయి అని చెప్పేసిన తర్వాత వీళ్ళ వివాహం అయిపోతుంది. ఎంత బ్రహ్మాండంగా జరుగుతుంది. కోట్ల రూపాయలు దాంట్లో ఖర్చు పెట్టారు, బంధుమిత్రులు 1000 మంది వచ్చేసారు, ఆశీర్వదించారు. సరిగ్గా వివాహం జరిగిన తెల్లవారే వాళ్ళిద్దరూ దూరం అయిపోయారు, గొడవలు వచ్చేసాయి. తెల్లవారే, ఎన్నో రోజులు కూడా కాదు, 2వ రోజుకే అయిపోయింది. ఎందుకు అయిపోయింది?
పురోహితుల దగ్గరికి వెళ్తే అన్ని బాగానే ఉన్నాయి కదమ్మా, ఎక్కడో దోషం ఉండి ఉంటుంది. ఆ దోషం ఎందుకు చెప్పలేవు? ఏ దోషం అయితే ఉండేనో అది ఎందుకు చెప్పలే? మా తండ్రి గారు ఇన్ని లక్షలకు లేక కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు మా వివాహానికి, నా వివాహ జీవితం సుఖంగా ఉంటుంది, ఇన్ని రకాల మంచి జరుగుతుంది, మీరు అన్ని కూడా చిత్రం చూపించినట్టు చూపించారు. అదేది జరగకుండానే ఒక్క రోజులోనే ఇలా పటాపంచలైపోయింది. దీనికి సంబంధించిన నష్టపరిహారం ఎవరిస్తారు? కాబట్టి నీవే ఇయ్యాలి అని ఆ పురోహితుడి పైన కేసు వేసేసారు. ఇలా ప్రతి ఒక్కరు చేస్తే భవిష్యత్తు చెప్పే జ్యోతిష్కులు ఎవరు ఉండరు లోకంలో. మీరు చెప్పమన్నా చెప్పరు. ఇప్పుడు మీరు వద్దన్నా చెప్తామంటారు, వెంబడబడి మరీ చెప్తారు. పొద్దున లేవగానే ప్రతి ఛానల్లో అవే. ఏ ఛానల్ చేయండి గడు పేర్లు చెప్పగానే చెప్తారు. ఒక అవే ఆడినాడు పాచికలు వేసి ఒకరు, ఇంకొకరు నంబర్లు చూసి వాటిని ఏం చేస్తారో వాళ్ళ చమత్కారం అని. అమెరికా జ్యోతిష్కం కూడా వచ్చేసిందట. అంటే ఇక్కడ వాళ్ళు అక్కడ ఉంటే వాళ్ళ జ్యోతిష్కం మారిపోయి వాళ్ళకు వేరే రకంగా. ప్రతి ఒక్కరికి మనం ఆదిలో చెప్పవలసింది ఏంటంటే, ఏ వ్యక్తి అయితే ఇలాంటి విషయాలను చెప్పి మనుషులను మోసపూరితంగా భ్రమలో పెడుతున్నారో ఆ వ్యక్తులకు వెంటనే పరిష్కారంగా ఈ చెప్పిన వ్యక్తి పైన కేసులు కనుక వేస్తే, ఒకటి కాదు రెండు, మూడవసారికి ఆ వ్యక్తి ఆ పనిని వదులుకొని పారిపోకుండా చూడండి. ఈ లోకాన్ని ఉద్ధరించేటటువంటి మార్గం మనం ఈ విషయాలు అంతటా ప్రస్తావన చేస్తే తప్ప వాటి నుండి బయటికి రాలేదు. లేదంటే మా వాళ్ళు బీటెక్ చదివారు, ఎంటెక్ చదివారు, ఇంకేదో చేశారు, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ దాంట్లో కూడా గొప్ప వాళ్ళు అయ్యారు, అయినా కూడా ఈ విషయం దగ్గరికి రాగానే జీరో. వాళ్ళు ఏది చెప్తే అది నమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ లేకున్నా అమెరికాలో కానీ ప్రపంచ దేశాలు ఎక్కడైనా ఉండండి, ఆ విషయాలు నమ్మడానికి సిద్ధంగా ఉంటున్నారు. వాటిని నిర్మూలించే ప్రయత్నమే ఆర్యుని యొక్క పరమ కర్తవ్యం. అదే మన పరమ ధర్మంగా మనం భావించాలి. ఇలాంటి విషయాలతో అంతెందుకండి, మనం కూడా అనేక సార్లు మోసపోవడానికి సిద్ధపడతాం. ఎందుకంటే వాతావరణం అలాంటిది, మనము మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు అలాంటి వాళ్ళు నిరంతరం మనల్ని ప్రోత్సహిస్తూనే ఉంటారు. అరే అందువల్లనే జరిగింది, అందువల్ల చెప్తే వినం, యాదగిరి గారు మీరు చెప్తే వినరండి, నేను ఎంత చెప్పినా కూడా మీరు అదే చేస్తుంటారు, అదే సమాధానం అంటారు, అదే పట్టుకుంటారంటారు. అవునా కదా? ఇలాగా చెప్తాను. మీరు ఏదైనా అమ్మగారు మీరు ఏదైనా చేస్తే మీరంటే ధైర్యంగా ఉండి దాన్ని ముందుకు తీసుకెళ్తారు. మిగతా బంధువులు ఏం చేస్తారు? చేయరు. మిమ్మల్ని పొడుచుకు తినడానికి సిద్ధంగా ఉంటారు ఎప్పటికీ. మీరు చేసేది అది, మీరు చేసేది అది, దీనివల్ల మంచి జరుగుతుంది, మాకైతే ఏం నష్టం జరగలేదు కదా అంటే, ఒకవేళ పొరపాటున ఏదైనా నష్టమే కనుక జరిగింది అనుకోండి, ఇక మీ అందరి పాపిస్ట్ వ్యక్తి లోకంలో ఉండరు ఇక ఆ సమయంలో. అలా మనల్ని ఏం చేస్తున్నారు? మతాంతరణ చేసేస్తున్నారు. మన ధర్మం నుండి దూరం చేయడానికి వాళ్ళు వెంబడే కత్తులు పట్టుకొని ఉన్నారు సిద్ధంగా, ఒక్క పొరపాటు జరిగితేనే. అందుకని మనము కూడా ఎక్కడెక్కడైతే మూఢాచారాలు, అంధవిశ్వాసాలు, అనేక రకాల దురాచారాలు లోకంలో ప్రబలిపోతూ ఉన్నాయో వాటన్నిటిని నిర్మూలించడానికి మనం కటిబద్ధంగా ఉండాలి. ఈ సమయంలో ఇది జరుగుతుంది అంటే దానిని మనం వ్యతిరేకించడానికి ఏదో ప్రయత్నం చేయాలి. ప్రయత్నపూర్వకమైనటువంటి వ్యక్తియే ధర్మాన్ని నిలబెట్టగలుగుతాడు, ఆ వ్యక్తి ధర్మాన్ని ఆచరించగలుగుతాడు. అక్కడ జరుగుతుంది తప్పు, దాన్ని మనం చూసుకుంటూ ఊరుకున్నామంటే నువ్వు దాన్ని స్వీకరించినట్టే లెక్క. ఆ అధర్మయుక్త కార్యాల్లో భాగము నీవు కూడా అవుతావు, నీవు కూడా దాని యొక్క ఫలితం లభిస్తుంది. దుష్ట కార్యాల యొక్క ఫలిత దుష్ట కర్మలను నువ్వు కూడా అనుభవించాల్సి వస్తుంది. అందుకని మన వైదిక సిద్ధాంతం ఏదైతే ఉందో, అనేక రకాల కర్మలు ఉన్నాయో, యజ్ఞయాగాది క్రతువులు ఉన్నాయో, వాటితో పాటు షోడశ సంస్కారాలు ఉన్నాయో, వీటిలో మనం మార్పులు చేయకూడదు. మిగతా వాటిని కలిపి వాటిని తప్పుదో పట్టించకూడదు. జనులకు, కొత్త వ్యక్తులకు అర్థం కావడం లేదు. ఈ వైదిక సిద్ధాంతం ఏంటి, పౌరాణిక సిద్ధాంతం ఏంటి, రెండింటిలో వ్యత్యాసం కనిపించకుండా పోయింది.
రెండింటిని కలిపేస్తున్నారు. కలిపేసి ఏం చేస్తున్నారు? రెండు ఒకటే అని చెప్పేస్తున్నారు. నిజమైనటువంటి సిద్ధాంతం ఇది. దీనికి విరుద్ధమైంది పౌరాణిక జగత్తు. ఈ రెండిటికి సమతుల్యత ఎక్కడ కూడా లేదు. మేము ఒకే ఒక్క ఈశ్వరుని నమ్ముతాము, మీరు అనేక కోటాను కోట్ల జనులను దేవతగా భావిస్తారు. భగవంతుని పక్కకు పెట్టేస్తున్నారు. మేము నిజమైనటువంటి ఈశ్వరుణ్ణి మనసులో ధ్యానిస్తాం, అంతరాత్మతో అతన్ని ఉపాసిస్తాం. మీరు చేతుల ద్వారా పనికిరానటువంటి వస్తువులను పాడేసి మరి వాటిని పూజించే ప్రయత్నం చేస్తారు. అది మీ పూజ కాదు, మీ స్తుతి కాదు, ఉపాసన కాదు, పద్ధతులు కావు. లోకంలో మీరు ఆచరించే ప్రతి ఒక్క సంస్కారాన్ని విశృంఖలగా తయారు చేశారు. అది సంస్కారమే కాకుండా పోయింది. ఆ సంస్కారాన్ని వ్యక్తి యొక్క సంస్కారంగా వంతులుగా చేయడానికి ప్రయత్నం చేసే పద్ధతే సంస్కారాలు. వాటిని పక్కకు పెట్టేసి ఉన్న సంస్కారాలు దూరం చేసేటటువంటి ప్రయత్నము అన్నిట్లలో చేస్తున్నారు. కాబట్టి ఇది అత్యంత హేయమైనటువంటి ఘోరమైనటువంటి పనులు జనులు చేస్తున్నారు. ఆ కర్మల నుండి మనల్ని మనం కాపాడుకోవాలి. మన ఇళ్లలో జన్మదినం కానీ, వివాహ దినం కానీ, షోడశ సంస్కారాలు ఏవైనా కానీ వాటిని సంస్కార విధిలో చెప్పిన విధంగానే మనం చేస్తే మనము ఆర్యులం అనిపించుకుంటాం, లేకపోతే మనం అనార్యులం. మిగతా వ్యక్తుల కంటే కూడా నీచమైన వాళ్ళం అవుతాం. ఎందుకు? నీకు తెలిసిన జ్ఞానాన్ని నువ్వు ఆచరించలేదు. ఆ వ్యక్తికి తెలియకుండానే తన జ్ఞానాన్ని తను పాటిస్తున్నాడు. అందుకని మన సిద్ధాంతాన్ని మనం ఎంత దృఢంగా కాపాడుకోగలుగుతాం, నేను 100కు 100% కాపాడుతున్నానా లేదా, దాన్ని ఆచరిస్తున్నానా లేదా అనే విషయ జ్ఞానాన్ని మనం మనసులో పెట్టుకోవాలి. లేదు దాన్ని పాటించలేకపోతే ఆపేసేయండి, చేసే అవసరం లేదు. దాన్ని మనం కప్పిపుచ్చుకోవడానికి ఇంకేదో దాంట్లో కలుపుకొని దాన్ని తప్పుదోవ పట్టిస్తే మాత్రం అది సరి అయింది కాదు. ఇప్పుడు ఉన్నటువంటి సమాజికులు కానీ, పురోహితులు కానీ, ప్రచారకులు కానీ వీళ్ళందరూ చేసే పని ఈ విధంగా మారిపోయింది. కొంతమంది 50% పౌరాణికత, 50% వైదికత. కొంతమంది 90% పౌరాణికత, 10% వైదికం. అంటే ఎక్కడ నేను గట్టిగా చెప్పానంటే మా గంగాధర్ గారు నన్ను పిలువరు, యాదగిరి గారు ఎన్నయ్య గారు నన్ను పిలువరు. ఎందుకంటే దాన్ని ఖండించేశాడు, ఆ విషయాన్ని తప్పుపట్టేశారు. అందుకని నేను మళ్ళీ అవసరం లేదు, ఆయన ఏం మాట్లాడుతాడండి, ఆ విషయాన్ని అక్కడ ఖండించే అవసరమే వచ్చింది. దాంట్లో ఉన్న తప్పులు చెప్పే అవసరమే, తప్పులు దాచుకొని కుళ్ళిపోయి చావాలి తప్ప బయటకు వాటిని చెప్పకూడదు. అది సమాజంలో జరిగేటటువంటి పరంపర. దానిని మనం దూరం చేసే బాధ్యత మన పైన ఉంది. అనేసి దయానందుడు ఆ కాలంలో ఇవన్నిటి నుండి ఎదుర్కొని బయటకు వచ్చాడు. ఇప్పుడు ఉన్నటువంటి వాటికంటే కొన్ని వేల లక్షల రెట్లు ఎక్కువగా అజ్ఞానం ఉండే, ఆయన పైన ఆ ఒత్తిడి ఉండే. కొన్ని సందర్భాల్లో ఏం చెప్పారంటే మనం తెలిసిన సంఘటనే, ఒక మహారాజు దగ్గరికి పోగానే ఆయన ఏం చెప్తాడు, స్వామీజీ మీరు కనుక ఈ విగ్రహారాధన యొక్క విషయాన్ని కనుక ఖండించడం మానేసేయండి, ఈ రాజ్యంలో ఉన్న సగభాగాన్ని మీకు రాసిస్తాను అని చెప్తారు. ఆయన ఏమంటాడు, మహారాజా మీ రాజ్యం నుండి నేను ఒక్క శ్వాస పీల్చుకొని పరిగెత్తానంటే క్షణకాలంలో బయటికి వెళ్ళిపోగలుగుతాను. నీ రాజ్యం యొక్క స్థితి ఏంటి? దాన్ని ఎవరు పట్టించుకుంటారు? ఆ రాజ్యం ఎవరికి కావాలి? భగవంతుని యొక్క న్యాయ వ్యవస్థలో ఆ తప్పును ఎవ్వరు కూడా క్షమించలేరు. నీవు నీ దగ్గర సీమితం, పక్క దేశానికి వెళ్తే నువ్వు రాజు కాదు, అక్కడ సామాన్య ప్రజల కంటే కూడా హీనమైన వాడివి. కానీ సమస్త చరాచర జగత్తును ఉత్పన్నం చేసి చలాయమానం చేసి అధిపతిగా ఉన్నటువంటి భగవంతుడు రాజాదిరాజు, చక్రవర్తి రాజు, ఆయన కంటే మించిన వ్యక్తి లోకంలో ఎవరు కూడా లేరు. అతనిని ఉపాసించు, అతని యొక్క గుణాలను లోకానికి చెప్పు. అంతకంటే మించిన లోకంలో నేను దేవుణ్ణి, నీవు దేవుణ్ణి, నీలో ఇంకో రకమైనటువంటి అవతారం వచ్చింది, నీవు ఇంకొక రకమైనటువంటి పద్ధతులను పాటించు, అప్పుడే నీకు గుర్తింపు వస్తుందనే విషయాలను మనం పూర్తిగా పక్కకు పెట్టుకోవాలి. అందుకే మహర్షి దయానందుల గారు సత్యార్థ ప్రకాశంలో ప్రథమంగా అన్ని విషయాలు మనం ఆచరించేవి చెప్పాడు. తర్వాత ఏం చెప్పాడు? రెండింటిని పోల్చుకుంటూ చెప్పాడు. తప్పు చేయడం వల్ల ఏం జరుగుతుంది, మంచి చేయడం వల్ల ఏం జరుగుతుంది. ఈ రెండింటిని ఆలోచించే సామర్థ్యాన్ని నువ్వు పెంచుకోవాలి. అది పెంచుకోకపోతే అజ్ఞానంలో మునిగిపోతాం. దానివల్ల దుఃఖమే కలుగుతుంది తప్ప సుఖం మాత్రం మనకెన్నడూ కూడా లభించదు. అందుకని ఆ మహర్షి
తన పూర్వజన్మల యొక్క జ్ఞానమే, లేక వారి యొక్క తల్లిదండ్రుల యొక్క అపారమైన కృప, వారి గురువుల యొక్క అపారమైనటువంటి కృప, లేక మనందరి సౌభాగ్యము. ఇప్పుడు నిన్ననే మనము మొన్న 202 సంవత్సరాలు పూర్తి చేసుకుని 203వ సంవత్సరం శ్రీ దయానందుడు జన్మించి అయింది. మరి ఆ 200 సంవత్సరాల నుండి కూడా ఈ సిద్ధాంతాన్ని మనం ఏం చేస్తున్నాం? కాపాడుకుంటూ వస్తున్నాం, రక్షిస్తూ వస్తున్నాం. మనం ఇంతవరకు దీన్ని ఆపేయకుండా ఏం చేస్తున్నాం? తర్వాత తరాలకు కూడా అందించే ప్రయత్నం చేస్తున్నాం. అంటే మనందరి ఈ మధ్యలో వచ్చినటువంటి కోటాను కోట్ల యొక్క జనుల యొక్క సౌభాగ్యము, భాగ్యోదయం కలిగింది అంటే ఆ ఒక్క మహాపురుషుని యొక్క జీవితంలో చిన్న సంఘటన ఈ రోజున జరగడం చేత. ఆ పర్వదినం కనుక రాకపోతే మనం ఎలా ఉండేవాళ్ళం అనే విషయాన్ని కూడా మనం ఊహించుకుంటే బాధ వేస్తుంది. ఈ కథను పౌరాణికులు ఏం చెప్తున్నారంటే, అవును కదండి, ఆ శివుని పైన ఏ ఎలుకలైతే ఎక్కి కేవలం ఉన్న ప్రసాదాలే తినకుండా ఏం చేశాయి? మలమూత్రాలు విసర్జించాయి కదా. మన ఇంట్లో పిల్లలు ఉంటారు, ఆ పిల్లలు ఏం చేస్తారు? మన పైన కూడా మలమూత్రాలు చేస్తారు. చేస్తే మనం వారిని తిడతామా, కొడతామా అంటే ఎందుకు తిట్టామండి, ఎందుకు కొట్టాము? ఒకవేళ తిట్టాము, కొట్టము, రెండు చెయ్యము. చేసినటువంటి అపవిత్రాన్ని కడుక్కుంటామా లేదా? అలాగే ఉంచుకొని తిరుగుతాయి. నా కొడుకు చేశాను, నా కూతురు చేసింది ఈ మహిళ, దీన్ని నేను తుడుచుకోవద్దు, ఎందుకంటే నీ సంతానమే కదా. అలా ఉంటుంది ఎక్కడైనా? ఆ ఉదాహరణ వాళ్ళు చెప్పేది పూర్తిగా తప్పు. ఎందుకంటే ఎక్కడైతే అపవిత్రత ఉందో దాన్ని శుద్ధి చేసుకోవాల్సింది. ఇది మానవ జన్మ మనం పొందినటువంటి వాళ్ళు. భగవంతుడు ఎన్నడూ కూడా అపవిత్రుడు కాడు. మనం చెప్తూ ఉంటాం, సబలేగా శుక్రం అకాయం అగ్రణం మస్నావేరం శుద్ధం అపాపవిద్ధం. శుద్ధం అన్నారు అక్కడ. ఆయన అంతటి శుద్ధుడు లోకంలో ఎవరు కూడా లేరు. అటువంటి శుద్ధ స్వరూపుడైనటువంటి భగవంతుడి ఉపాసన నిత్యం చేయాలి. అతన్ని ఏ క్షణం కూడా మనం వదిలిపెట్టకూడదు. అందుకే మన పేర్లు కానీ, ప్రకృతిలో ఉన్న పేర్లు కానీ అన్నిటినీ కూడా భగవన్ నామస్మరణతోనే మనం నింపేశాం. ఎవరు చెప్పారు ఇదంతా? ఋషులు చెప్పారు. ఎందుకంటే ఋషులకు ఆ జ్ఞానం భగవంతుడు ప్రారంభంలోనే అందించాడు. మీరు కనుక ప్రతి వస్తువును ఈశ్వరుని యొక్క పేర్లతో కనుక పిలుస్తూ ఉన్నట్టయితే అది మీ ద్వారా చేయబడే స్తుతి అవుతుంది. కేవలం మనం 1 గంట సేపు ఒకరికి పాడినటువంటి పాటతో కానీ, స్తోత్రంతో కానీ, మంత్రాలతో కానీ స్తుతి చేయడం కాదు. మనం జీవించి ఉన్నంత కాలం ఎవరిని పిలిచినా, ఏ వస్తువును పలికినా కూడా ఈశ్వరుని యొక్క పేరును స్మరించినటువంటి వాళ్ళం అవుతాం. మీరు అంటారు, జపం చేస్తాం, 1,00,000 సార్లు గాయత్రి జపం కానీ, 1,00,000 సార్లు ఓం నామస్మరణ కానీ, అది చేసే సమయంలో మనస్సు ఎక్కడ ఉంటుందో తెలియదు కానీ ఆ వాటిని చేస్తారు. కానీ ఈ పనిలో చేసేటటువంటి మనం వాడుక భాషలో మాట్లాడుకునేటటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో అనేకమైనటువంటి పదాలన్నీ కూడా భగవంతుని యొక్క పేర్లతో కూడుకున్నటువంటి పదార్థాలు. పృథివీ అన్నా, జలం అన్నా, అగ్ని అన్నా, ఆకాశం అన్నా, ఇలా అన్ని పేర్లు కూడా ఈశ్వరుని యొక్క పేర్లు. అందుకని శుద్ధ రూపంలో వాటిని ఉచ్చరించాలి అని మన పెద్దలు మనకు చెప్తున్నారు. వాటిని వికృతంగా చేసి మన సాధారణ లౌకిక భాషల్లో కానీ, లేక మిగతా ఇంగ్లీష్ మొదలైనటువంటి భాషల్లో మనం వాటిని కనుక ఉచ్చరిస్తే దాని అర్థం భగవంతుని యొక్క పేరు అక్కడ రాదు. అందుకని శుద్ధమైనటువంటి సంస్కృతంలో ఏ పదాలనైతే భగవంతుడు ఈ యొక్క వేదం ద్వారా మనకు అందించాడో ఆ పదాలను ఋషులు మనకు ఆ పదార్థాలకు పెట్టేశారు. వాటిని మనం అదే విధంగా ఉచ్చరిస్తే స్తుతిని చేసినటువంటి వాళ్ళము అవుతాం. అందుకని ఈ పర్వదినంలో మీరందరూ కూడా ఇంత సమయాన్ని కేటాయించి ఇక్కడికి ఉపస్థితులయ్యారు. ఉపస్థితులై ఈ విషయాలను శ్రద్ధగా ఆలకించారు. మిగతా జనులంతా ఇప్పుడు మనకి ఆ శబ్దం వినిపిస్తుందని మనం తలుపులు పెట్టుకున్నాం. మరి ఆ శబ్దం ద్వారా వాళ్ళకు మనశ్శాంతి కలుగుతుందా అంటే ఉన్న మనశ్శాంతి, మనకున్న మనశ్శాంతి కూడా వాళ్ళు పోగొట్టే పరిస్థితి ఉన్నారు, కటిబద్ధులై ఉన్నారని. ఆ మందిరంలోకి వెళ్ళినటువంటి పదార్థాలు, మీ యొక్క పదార్థాలు ఎలా నష్టమైపోతున్నాయి మీరే కళ్ళారా చూస్తున్నారు. ఇక్కడ మీరు తెచ్చినటువంటి పదార్థాలు ఏమయ్యాయంటే ఏం కనిపించవు ఇక్కడ. ఎందుకు? ప్రకృతిలో ఉన్నటువంటి పదార్థాలు ప్రకృతికి మనం అందించేసాము. వాటిని పూర్తిగా సూక్ష్మాతి సూక్ష్మంగా తయారు చేసి మన ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించాం. అక్కడ ఉన్నటువంటి అన్ని కూడా రేపటికి భయంకరమైనటువంటి దుర్వాసనతో కూడుకొని మనకు దుర్గంధాన్ని ఇస్తూ ఉంటుంటాయి. ఆ పదార్థాలు
దీన దరిద్రులు లోకంలో అనేకులు ఉన్నారు. వాటికి ఇచ్చేటటువంటి పశుపక్షాదులకు ఇచ్చేటటువంటి ఆ వాటికి ఇవ్వకుండా పనికి రాకుండా వాటిని మనం నష్టం చేస్తున్నాం. ఇలాంటి ఘోరమైనటువంటి పాపాల నుండి మనల్ని కాపాడుకోవాలి. అప్పుడు ఈ యొక్క సమాజము లోకము కాపాడబడుతుంది. లేకపోతే మనల్ని ఎవరు కూడా రక్షించడానికి ముందుకు రాలేదు. మనం ఈ రకంగా నష్టం చేస్తూ ఉంటే మీరు పక్షులను చూస్తారు కదా, అవి ఎలా తింటాయి, ఎలా భోజిస్తాయి? ఒక్కొక్క గింజను వెతుక్కుంటూ తింటా. వాటికి నీళ్లు దొరుకుతాయా లేదా, ఆహారం సరిగ్గా దొరుకుతుందా లేదా? మా గురువుగారు అదే చెప్పారు. ఆహారం తినే ముందు ఈ రోజుల్లో అందరికీ ఫ్యాషన్, మొత్తం తింటే పిసినారి కొట్టు దరిద్రుడు, వీళ్ళకంటే ఏమంటారు ఇంకా ఏ పేర్లు పెట్టారు. అదే వదిలిపెట్టేస్తే మొత్తం చాలా ధనవంతుడు, గొప్ప కోటీశ్వరుడు, ఆయన అట్లా తింటాడు. కోటీశ్వరుడు అయితే భోజనంకి ఏంటి, అన్ని వడ్డించుకున్న తర్వాత దాంట్లో నుండి ఒక్కటి తిని మిగతావన్నీ పారేయడం, అదేంటిది ఫ్యాషన్. అలా చేస్తే అతను చాలా గొప్ప ధనవంతుడు. అది ధనవంతుని యొక్క లక్షణం కాదు, మూర్ఖుని యొక్క లక్షణం. ధనము దగ్గరనే. ఆ ధనవంతుని శరీరం నిండా రోగాలు కనుక ఉంటే ఆ ఒక్క ముక్క కూడా తినడానికి యోగ్యత లేకుండా పోతాడు. ఈ పశుపక్షి క్రిమి కీటకాదులు ఎక్కడెక్కడ ఉంటున్నాయో అవి ఏం తింటున్నాయో మనం చూస్తున్నాం. వాటి యొక్క యోనులలో మనం జన్మించాల్సి వస్తుంది. ఒకవేళ ఆ ఉపయోగపడే పదార్థాలను కనుక మనము నాశనం చేస్తే, నాశనం చేసే అధికారాన్ని భగవంతుడు మనకి ఇవ్వలేడు. ఉత్పన్నం చేయడానికి ప్రేరేపిస్తున్నాడు. నీవు యజ్ఞపతివి, సమస్త లోకానికి యజ్ఞం ద్వారా అనేక రకాల ఆహారాలను అందించేవాడు. నువ్వు గోపతివి, అశ్వపతివి, గజపతివి అని అనేక పేర్లను యజుర్వేదంలో మీకు మంత్రాలు సూచిస్తుంటాయి. వాటన్నిటికీ అధిపతులు ఎవరు అంటే మనుష్యుడు ఒక్కడే. మిగతా ప్రాణి ఏ ప్రాణి కూడా దేనికి కూడా అధిపతి కాలేదు కూడా. ఆ జ్ఞానం వాటికి లేదు. అవి కేవలం భోజనం చేసేంత వరకు మాత్రమే, వాటి యొక్క సంతతిని పెంచుకునేంత వరకు మాత్రమే వాటి జ్ఞానం ఉంటుంది తప్ప వేరే జ్ఞానం వాటికి రాదు. మానవుడు ఒక్కడే వాటన్నిటినీ కూడా సక్రమంగా జాగ్రత్తగా కాపాడుకుంటూ తనను తాను రక్షించుకుంటూ చివరికి భగవంతుని యొక్క సాక్షాత్కారం చేసుకోవడం ఈ వ్యక్తి యొక్క పరమ కర్తవ్యము అని చెప్తున్నారు. అందుకని ఈ పావనమైనటువంటి దినము ఆర్యులకు శ్రేష్టమైన దినము. శ్రీ దయానందుని యొక్క జన్మదినాన్ని మన పెద్దలు, మన చరిత్రకారులు సక్రమంగా చెప్పకపోయిన సందర్భంలో మన పెద్దలు ఏం చేశారు, ఈ బోధరాత్రియే ఋషి దయానందుని యొక్క జన్మగా, లేక అతను ఆ రోజు జ్ఞానం పొందాడు కాబట్టి అదే అతనికి రెండవ జన్మ లభించింది అని భావించి బోధోత్సవాన్ని విశేషంగా చేసుకోవడము ఒక ఆనవాయితీగా వస్తుంది. ఆయన జన్మించినటువంటి లంకాలలో కూడా ఈ బోధరాత్రిని, శివరాత్రిని అత్యంత వైభవంగా వాళ్ళు జరుపుకుంటారు. సమస్త దేశాల నుండి జనులంతా కూడా అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. మనం కూడా ఆ పరంపరలో కొనసాగుతున్నాం. అదే క్రమంలో ప్రభుత్వం కూడా 12 ఫిబ్రవరి అని ఆ మహర్షి దయానందుల వారు జన్మించిన తేదీ, ఎందుకంటే వారికి ఏదో ఒక తిథి డేట్ కావాల్సింది. అందుకని ఆ దానిని మన పెద్దల ద్వారా స్వీకరించి ఇదే సక్రమమైంది, సరి అయింది అని భావించి ఆ రోజున ఋషి దయానందుని యొక్క జన్మదినంగా, జయంతిగా లోకమంతా కూడా ఆచరిస్తుంది. మనం కూడా ఆ విషయాన్ని గ్రహిద్దాము. అదేవిధంగా ఈ బోధరాత్రిని మనందరికీ కూడా జ్ఞానోదయం కలిగించినటువంటి దినంగా భావించి ఇక నుండి మనం ఎన్నడూ కూడా ఎటువంటి చెడును మన జీవితంలో ఆచరించకూడదు, మహాపురుషుల యొక్క జీవితాన్ని వంచకూడదు, నష్టం చేయకూడదు అని భావించి మీకందరికీ కూడా మరొకసారి ఈ పర్వదినం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు. ఓం శాంతి.